also, there's a lot going on in the state that you'll have to, I mean, you are pulled into, say be it the Tirumala Laddu case or everything else. Parakamani case. Even the Parakamani case. కెన్ యూ సపోర్ట్ పరకామణి కేసు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీ డే ఐ యూజ్ టు టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు, ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్నీ. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. అంటే 121 + 1. నేను ఎందుకు ఇస్తున్నానంటే, జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను, నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరు ఇస్తారు? దట్ ఈస్ ది ట్రస్ట్, దట్ ఈస్ ది బిలీఫ్. ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు? ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి. పర్ డే 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం, మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ.